హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రెగ్యులర్గా మోమోస్ తినే వాళ్ళ కోసం ఈ వీడియో. అంటే మోమోస్ ఇష్టమైన వాళ్ళ కోసం. ఎప్పుడు బయటే కాదు, ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేయండి. సో ఫస్ట్ ప్యాన్ తీసుకోండి, అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక గార్లిక్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. సో గార్లిక్ బాగా ఫ్రై అయిపోయాక ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1 ఆనియన్ యాడ్ చేశాను, బిగ్ సైజ్. అవి కూడా చాలా చిన్న పీసెస్ ఉండాలి. సో వన్స్ అది వేసాక కొంచెం ఫ్రై చేయండి, మరీ డీప్ ఫ్రై వద్దు, బ్రౌన్ రాకుండా ఫ్రై చేసుకోండి. వన్స్ అవి ఫ్రై అయ్యాక క్యాబేజ్ మెయిన్, ఇది ఇంగ్రీడియంట్. సో క్యాబేజ్ కూడా చాలా ఫైన్ పీసెస్ కట్ చేసుకోండి. సో అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. క్యాబేజ్ ఫ్రై అయిపోయాక క్యారెట్ అండ్ క్యాప్సికమ్ పీసెస్ యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ 1 క్యారెట్ తీసుకున్నాను స్మాల్ సైజ్, అండ్ క్యాప్సికమ్ హాఫ్ పీస్ తీసుకున్నాను. సో అవి కూడా వేసి మీరు ఫ్రై చేయండి. ఏది కూడా బ్రౌన్ కలర్లో రాకుండా మనం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. సాల్ట్ యాడ్ చేసుకోండి, అది మీ టేస్ట్ బట్టి. సో సాల్ట్ ఎక్కువ అవ్వకుండానే చూసుకోండి, ఎందుకంటే మనం అక్కడ మోమోస్కి ఆ బ్యాటర్ ఉంది కదా, ఆ పిండి మనం ప్రిపేర్ చేసినప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఫ్రై చేయండి. కొంచెం పెప్పర్ యాడ్ చేసుకోండి. ప్రతి ఇంగ్రీడియంట్ యాడ్ చేసినప్పుడు మనం అది మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ సోయా సాస్ నేను ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేయట్లేదు, 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. సో మనకి ఆ టేస్ట్ అనేది ఎక్కువ రాకూడదు. సోయా సాస్ అండ్ వెనిగర్ వేసి మిక్స్ చేశాను. అండ్ 1 స్పూన్ కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి ఆ వాటర్ యాడ్ చేయండి. సో మనకి ఆ వెజిటేబుల్స్ అని ఒక థిక్ కన్సిస్టెన్సీలా అవుతుంది. సో టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా బటర్ యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. సో మనకి అది స్టీమ్కి సరిపోయేటట్టు, అంటే డీప్ ఫ్రై అయిపోకుండా నార్మల్గా ఫ్రై చేసుకొని. సో మోమోస్ ప్రిపేర్ చేయడానికి మనం ఇక్కడ నేనైతే మైదా తీసుకున్నాను 1 కప్, అండ్ అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. మనం ఆల్రెడీ వెజ్జీస్లో యాడ్ చేసాం కాబట్టి మనం దానికి ఈక్వల్గా అయినట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ బాగా మిక్స్ చేసి దెన్ మీరు వాటర్ యాడ్ చేసుకొని మనకి ఆ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అండ్ అది చాలా లూజ్గా అయిపోతుంది మైదా కాబట్టి. సో కేర్ఫుల్గా వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయండి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది, మనకి అలా రావాలన్నమాట. సో వన్స్ అలా వచ్చాక మనం కొంచెం ఆయిల్ అప్లై చేసి కవర్ చేసి ఒక 10 మినిట్స్ ఉంచండి. దెన్ ఆ పీసెస్ తీసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకోండి. బాల్స్ చేసుకొని ఇలా చపాతీలా రోల్ చేసుకొని ప్రిపేర్ చేసిన వెజ్జీస్ ఉన్నాయి కదా, ఆ వెజ్జీస్ యాడ్ చేసి ఇలా షేప్స్ చేయాలన్నమాట. మోమోస్ ఒక షేప్లోనే ఉంటుంది అని ఏం లేదు, మనం డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 డిఫరెంట్ స్టైల్స్ ప్రిపేర్ చేశాను. సో మీకు ఏదైనా ఈజీగా ఉంటే మీరు అది ప్రిపేర్ చేయండి, లేదా మీకేమైనా వచ్చిన ఐడియాస్ ఉన్నా మీరు కూడా అలా ప్యాక్ చేయొచ్చు మోమోస్ని. సో ఇలా ప్యాక్ చేసేసాను నేను మోమోస్ అన్నీ. క్లీన్ చేసుకోవాలి. సో నేను ఒక బౌల్లో వాటర్ వేసి, నా దగ్గర వెజ్జీస్ స్టీమర్ ఉంది, సో నేను అందులో ప్లేస్ చేస్తాను. ఇన్ కేస్ ఇలాంటి స్టీమర్ ఎవరి దగ్గర లేకపోతే ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, మనం అది యూస్ చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్గా దానికి ఆయిల్ అప్లై చేసి మోమోస్ అన్నీ అందులో ప్లేస్ చేసేసి 15 మినిట్స్ ఉంచండి. స్టీమ్ అయితే అయిపోయింది 15 మినిట్స్. సో నేను ఓపెన్ చేశాను, మోమోస్ అయితే రెడీ అయ్యాయి. సో ఓపెన్ చేసి చూద్దాము. యమ్మీ మోమోస్ రెడీ అయ్యాయి. నేను మయోనీస్తో గార్నిష్ చేసుకొని మోమోస్ ఎంజాయ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.